మన తెలంగాణలో 72వ మిస్ వరల్డ్ పోటీలు జరుగుతున్నాయి. మే 7న ప్రారంభమైన ఈ పోటీలు మే 31 వరకు జరగనున్నాయి. తెలంగాణ టూరిజం హెరిటేజ్ సాంస్కృతిక శాఖ పర్యవేక్షణలో జరుగుతున్న ఈ పోటీల కోసం 110 దేశాల నుంచి కంటెస్టెంట్స్ వచ్చారు. ప్రభుత్వం వాళ్ళని రాష్ట్రం మొత్తం తిప్పుతూ బుద్ధవనం, చార్మినార్, 1000 స్తంభాల గుడి, రామప్ప ఆలయం ఇలా అన్నీ చూపిస్తున్నారు. బట్ ఇలాంటి టైంలో గవర్నమెంట్ తీసుకున్న కొన్ని డెసిషన్స్ జనాలకి కోపం తెప్పిస్తే అపోజిషన్ పార్టీలు గవర్నమెంట్ని తిట్టడానికి పవర్ఫుల్ ఆయుధాల్లా యూజ్ చేసుకుంటున్నాయి. తెలంగాణ పరువుని కాంగ్రెస్ ప్రభుత్వం ఫారిన్ కంట్రీస్ ముందు తీసేసిందంటూ సోషల్ మీడియాలో చాలా మంది దుమ్మెత్తిపోస్తున్నారు. ఇక సామాన్య జనాలు కూడా ఎవడడిగాడండి ఈ అందాల పోటీలు, మమ్మల్ని ఇబ్బంది పెట్టి వాళ్ళకి రెడ్ కార్పెట్లు ఎవడేయమన్నాడండి అంటూ మాట్లాడుకుంటున్నారు. అయితే నిజంగా ఈ మిస్ వరల్డ్ పోటీలు కండక్ట్ చేసి తెలంగాణ గవర్నమెంట్ తప్పు చేసిందా? అసలు మిస్ వరల్డ్ పోటీలతో రాష్ట్రానికి ఏంటి లాభం? ఈ పోటీలను వ్యతిరేకించే వాళ్ళ అసలు ప్రాబ్లం ఏంటి తెలుసుకుందాం. హాయ్ హలో, వెల్కమ్ టు దిశ టీవీ. మిస్ వరల్డ్ పోటీలు స్టార్ట్ కావడానికి ముందు నుంచే దీనికి వ్యతిరేకంగా రాష్ట్రంలో మహిళా సంఘాలు ధర్నాలు, నిరసనలకు దిగాయి. ఒక పక్క యుద్ధం జరుగుతుంటే ఇంకో పక్క అందాల పోటీలు ఎలా నిర్వహిస్తారంటూ మహిళా సంఘాలు ధర్నాలకు దిగాయి. రోడ్ల మీద రాస్తారోకో చేస్తుంటే పోలీసులు అరెస్ట్ చేశారు. ఎలాగోలా పోటీలు స్టార్ట్ చేసి కంటిన్యూ చేస్తున్నారు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, ఏ యుద్ధం జరుగుతుందని చెప్పి నెల రోజులు జరిగే పోటీలను ఆపేయాలని వీళ్ళంతా డిమాండ్లు చేశారు, రోడ్ల మీద రాస్తారోకోలు కూర్చున్నారు. ఆ యుద్ధం 2 రోజుల్లో ఆగిపోయింది. అయినా అసలు అది యుద్ధమే కాదు, జస్ట్ చిన్న ఫైట్ అంతే. అలాంటిది దాని అడ్డం పెట్టి వరల్డ్ వైడ్ రికగ్నేషన్ దొరికే పోటీలను ఆపేయాలన్నారు. ఒకవేళ వీళ్ళందరి మాట విని పోటీలు క్యాన్సిల్ చేసుంటే తెలంగాణ పరువే కాదు, అసలు ఇండియా సేఫ్ కంట్రీనే కాదు అనే ఆలోచన వరల్డ్ కంట్రీస్ కూడా వచ్చేసేది. అవునా కాదా? కానీ మీకు అదంతా అనవసరం. ఇక జనాల వెర్షన్, ఈ పోటీల వల్ల పెట్టిన ట్రాఫిక్ ఆంక్షల దెబ్బకి అల్లాడం. మాకెందుకు ఈ అందాల పోటీలు, ఎవడడిగాడని ప్రభుత్వాన్ని కొంతమంది మేధావులు ప్రశ్నిస్తున్నారు. ఒక హీరోయిన్ తన సెక్యూరిటీతో వస్తేనే మన వాళ్ళు ఎంత రచ్చ చేస్తారో మనకి తెలుసు. ఏదైనా షాపింగ్ మాల్ ఓపెనింగ్కో ఇంకా దేనికైనా వస్తే హీరోయిన్ అని అసభ్యంగా తాకి వాళ్ళ ప్రైవేట్ పార్ట్స్ పై చేతులేసిన సంఘటనలు లేవా? ఇలాంటివి మిస్ వరల్డ్ పోటీల కంటెస్టెంట్స్ కి జరిగితే మన భారతదేశ పరువు ఏమవుతుంది? అందరూ అలా ఉండరు, కానీ అలా ఉన్న వాళ్ళు మెడలో బోర్డు వేసుకొని కూడా తిరగరు. అందుకే ముందు జాగ్రత్తగా పోలీసులు కూడా అదే చెప్పారు. మిస్ వరల్డ్ పోటీలపై ప్రపంచం దృష్టి ఉంటుంది, భద్రతాపరమైన ఇబ్బందులు లేకుండా చూడాల్సిన బాధ్యత మాపై ఉంటుంది. అందుకే ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నామని హైదరాబాద్ చెందిన ఓ పోలీస్ ఆఫీసర్ చెప్పారు. ఇక దుకాణాలు మూసేయడం గురించి మాట్లాడుకుంటే, పేదవాళ్ళు కడుపు కొట్టింది గవర్నమెంట్ అంటున్నారు. మన తెలంగాణలోనే కాదు, మొత్తం దేశంలోనే ఏ రకంగా షాపులు మెయింటైన్ చేస్తారు, వాటి ముందు ఎంత చెత్తగా వెహికల్స్ పార్కింగ్ చేస్తారు, ఎంత గొప్పగా రూల్స్ పాటిస్తారు అనేది మనందరికీ తెలుసు. అక్కడ నిలబడే వాళ్ళలో ఉండే కొంతమంది గాలి బ్యాచ్ ఎలా బిహేవ్ చేస్తారో కూడా స్పెషల్గా చెప్పాల్సిన పని లేదు. నడి రోడ్డు మీద వెహికల్ పార్క్ చేసి దర్జాగా వెళ్ళిపోతారు. అదేంటంటే కొట్లాడకు కూడా రెడీ అవుతారు. అది ఆ గాలిగల్ల గొప్పతనం. అలాంటి వాళ్ళ నుంచి మరి కంటెస్టెంట్ని రక్షించాలి కదా, అందుకే దుకాణాలు మూసించారు. అందులో తప్పు ఉందని అయితే అనిపించడం లేదు. ఫైనల్ గా అతిపెద్ద కాంట్రవర్సీ కాళ్ళు కడిగించడం. తెలంగాణ మహిళలతో కాళ్ళు కడిగిస్తారా, తెలంగాణ పరువు తీశారని కామెంట్లు చేస్తున్నారు. బీఆర్ఎస్ నాయకురాలు కూడా తెలంగాణ ఆడబిడ్డల పరువు తీశారని నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఇక్కడ ఏ పార్టీ వాళ్ళనేది పక్కన పెడితే ఇలాంటి మాటలు ఎవరు మాట్లాడినా వాళ్ళకి ఖచ్చితంగా బుర్ర లేదనే అనుకోవాలి. ఎందుకంటే పెళ్లిళ్ళు పేరెంటాలకు వచ్చినప్పుడు తెలంగాణ శుభకార్యాలలో ఇంటికొచ్చిన ఆడపడుచులకి కాళ్ళకి పసుపు ఎవరు రాస్తారమ్మా? ఆ ఇంటి ఆడపడుచులు రాస్తారు. కాళ్ళు కడుక్కొని వచ్చిన ఆడపడుచుల కాళ్ళు పొడిగా ఉంటే ఏదైనా క్లాత్తో తుడిచి ఆ తర్వాత పసుపు రాస్తారు. మరి మీరెప్పుడు రాయలేదేమో. ఇది ఏ ఆడపడుచు కూడా అవమానంగా అయితే చూడదు, అండ్ చూడకూడదు కూడా. ఎందుకంటే వచ్చిన వాళ్ళంతా విదేశాల నుంచి భారత్కు వచ్చిన ఆడపడుచులు. వాళ్ళని అతిథులుగా భావించి ఆలయంలో పూజలు జరుగుతున్న టైంలో వాళ్ళకి కాళ్ళు కడిగించారు. కాళ్ళకు నీళ్లు మాత్రమే పోశారని గవర్నమెంట్ చెబుతుంది. అదే అయితే అసలు తప్పే కాదు. ఇక ఆ ఫారెన్ అమ్మాయిలకి చేత కాకపోతే ఒకవేళ కాళ్ళు తుడిచినా అది మన అతిథి సత్కారాలతో భాగమే, కానీ అందులో అవమానం, పరువు పోవడం ఉండరనుకోవడం నిజంగా బుద్ధి తక్కువతనమే అవుతుంది. ఏదో పోటీలు జరిగితే గవర్నమెంట్కి మంచి పేరు వచ్చేస్తుంది అనే ఆలోచనతో అనవసరంగా లేనిపోని రాద్ధాంతం, రచ్చ, గవర్నమెంట్ మీద ఏదో ఒక రకంగా బురద జల్లాలి అనే ఆలోచన, ఎజెండా తప్ప ఈ ధర్నాలు, ఆరోపణలు, సోషల్ మీడియా కామెంట్లకి వేరే అర్థం ఏమైనా ఉందా? పోటీలు సక్సెస్ఫుల్గా జరుగుతున్నాయి కదా, దాన్ని ఎలాగైనా దెబ్బతీయాలి, ప్రభుత్వం పరువు తీయాలి, ఇదే మెయిన్ టార్గెట్.
ఇక్కడ కాంగ్రెస్ సపోర్ట్ గా మాట్లాడుతున్నా అనుకునే వాళ్ళకి ఒక్కటే ఆన్సర్. ఇంటర్నేషనల్ వైడ్ గా చూస్తున్న ఈ పోటీల టైంలో మన తెలంగాణ ప్రభుత్వం పరువు మనమే తీసుకుంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీకో లేదా రేవంత్ రెడ్డికో కాదు, కంప్లీట్ గా మన తెలంగాణ పరువే పోతుంది. ఇంకా మాట్లాడితే మన దేశానికే, మొత్తం రాష్ట్రానికే చెడ్డ పేరు వస్తుంది. ఇది అక్కడ ప్రాబ్లం. గవర్నమెంట్ ఎవరిది కాదు, పరువు మనందరిది. అందుకే జాగ్రత్తగా, బాధ్యతగా బిహేవ్ చేసి ఆ కంటెస్టెంట్స్ అందరినీ సగౌరవంగా గౌరవించి పోటీల తర్వాత దేశం నుంచి సాగనంపుదాం. ఇంకో విషయం ఏంటంటే, ఈ పోటీల వల్ల ఇంటర్నేషనల్ రేంజ్ లో మన తెలంగాణకి మంచి గుర్తింపు వస్తుంది. అండ్ ఇంటర్నేషనల్ కంపెనీలు, బ్రాండ్ల దృష్టిలో ఇంకా ఎక్కువ పడిపోతాం. అలా అని తెలంగాణకి బ్రాండ్ లేదని కాదు. ఓ థమ్స్అప్ కూల్ డ్రింక్ అందరికీ తెలుసు, బట్ స్టిల్ ఇప్పటికీ ఆ కంపెనీ యాడ్స్ ఇస్తూ ఉంటుంది. అందరికీ తెలుసు కదా, ఇంకెందుకు డబ్బులు బొక్క అనుకోదు. ఎందుకంటే ఫాస్ట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ కోసం అందరికీ మనం గుర్తుండేలా చూసుకోవడం చాలా అవసరం. అదే తెలంగాణ గవర్నమెంట్ చేస్తుంది. దాన్ని అనవసరంగా రాద్ధాంతం చేసుకొని పొలిటిసైజ్ చేయడానికి మాత్రం ట్రై చేయకండి.